వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ జడ్జిమెంట్ ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు భార్య యొక్క ఇంపార్టెన్సీని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వచ్చిన ఆ భర్తకి ఎటువంటి తీర్పు ఇచ్చారు అనేది ఈ యొక్క జడ్జిమెంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా మొత్తం వినండి, ఓకేనా? ద పాయింట్ ఈస్ హియర్: ద డిస్ప్యూట్ అరైజ్ ఫ్రమ్ ఎ మ్యాట్రిమోనియల్ కేసు పెండింగ్ బిఫోర్ ద ఫ్యామిలీ కోర్ట్ వేర్ ద హస్బెండ్ సాట్ డివోర్స్ ఫ్రమ్ హిజ్ వైఫ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ. భార్య దగ్గర నుంచి వచ్చినటువంటి క్రుయాలిటీ అనేటటువంటి గ్రౌండ్స్ మీద ఆ యొక్క హస్బెండ్ ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ క్రుయాలిటీలో ఏమని చెప్పాడో కూడా చూద్దాం. ద హస్బెండ్ అలెజ్డ్ దట్ ద వైఫ్ రిఫ్యూజ్డ్ టు మెయింటైన్ సెక్సువల్ రిలేషన్స్. అంటే భార్య తన భర్త దగ్గరకి ఫిజికల్ రిలేషన్, సెక్సువల్ ఇంటర్ కోర్స్కి రావడం లేదు, అందుకే అది నాకు ఒక క్రుయాలిటీ కింద ఉంది, నన్ను దగ్గరగా రానివ్వట్లేదు అని చెప్పి ఆయన నేను చాలా మెంటల్గా డిప్రెస్ అయిపోతున్నాను అంటూ ఈ యొక్క కేసును ఫైల్ చేశాడు. ఈ బేస్డ్ మీద తనకి డివోర్స్ కావాలని అడిగాడు. అంటే భార్య తన దగ్గరికి రాకపోవడం వల్ల, ఫిజికల్ రిలేషన్ లేకపోవడం వల్ల, ఆ యొక్క సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగకపోవడం వల్ల తను మెంటల్గా డిప్రెస్ అవుతున్నానని, అది ఒక క్రుయాలిటీ అని చెప్పి తను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ క్రుయాలిటీ బేస్ మీదనే తనకి డివోర్స్ ఇమ్మని అడగడం జరిగింది. ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ ఏమంటుందంటే, ద ఫ్యామిలీ కోర్ట్ రిఫ్యూజెస్ దట్ హస్బెండ్స్ రిక్వెస్ట్ టు డైరెక్ట్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద వైఫ్ అన్నారు. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ హస్బెండ్ ఏం అడుగుతున్నాడో చూడండి. The husband alleged that the wife refused to maintain the sexual relationship with him, and which according to him accused a mental cruelty. On the other hand, the wife alleged that she was being harassed. She was being harassed for a dowry demands and also accused the husband of sodomy. అంటే ఇక్కడ సొడోమి అనే దానికి అర్థాన్ని మీరు ఒకసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సొడోమి అంటే ఏంటంటే, స్త్రీకి జనరల్గా న్యాచురల్గా జరిగేటటువంటి సెక్సువల్ ఇంటర్ కోర్స్ కాకుండా వివిధ యాంగిల్స్లో చేయడం, వాళ్ళకి ఇష్టం లేనట్టుగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి క్లియర్గా తన పిటిషన్లో రాసింది. దాన్ని సొడోమి అని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ యొక్క హస్బెండ్ యొక్క పాయింట్ చూడండి, దట్ అగ్రీవుడ్. సో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి నా వైఫ్కి అని చెప్పి హస్బెండ్ ఫ్యామిలీ కోర్ట్ని అడుగుతాడు. ఫ్యామిలీ కోర్ట్ అంటుంది దట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ నెససరీ. తనకి నీ దగ్గరికి రావడం ఇష్టం లేదు, అది నువ్వు క్రుయాలిటీ కింద కేసు ఫైల్ చేసావు, మరి మెడికల్ ఎగ్జామినేషన్ ఎందుకు అడుగుతున్నావు? అండ్ వాట్ బేసిస్ వీ హ్యావ్ టు డూ ద మెడికల్ ఎగ్జామినేషన్? ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద యాజ్ ఎ గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దట్ అగ్రీవ్డ్ బై దిస్ రిఫ్యూజల్ ద హస్బెండ్ అప్రోచ్డ్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ హీ హాజ్ అపీల్డ్ అగైన్స్ట్ ద ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్స్. ఇప్పుడు హస్బెండ్ ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద హైకోర్ట్ ఎలా ఉన్నాయో చూడండి. సో బిఫోర్ దట్ హైకోర్ట్ ద హస్బెండ్ ఆర్జ్డ్ దట్ in matrimonial disputes the right to privacy cannot be claimed. The right to privacy cannot be claimed when a medical examination is sought in connection with the grounds of divorce. అతను ఏమంటున్నాడంటే, నా భార్య నా దగ్గర రావట్లేదు, తనకి ఫిజికల్గా నాతో ఉండడం ఇష్టం లేదు, సెక్సువల్గా నా మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే షీఈ్ ఇంపార్టెన్సీ, కావాలంటే చెక్ చేయండి అంటున్నాడు. హౌ కమ్? సో కోర్ట్ అదే ఒక చిన్న లాజిక్ని క్యాచ్ చేసి ఏమంటుందంటే, హీ కంటెంటెడ్ దట్ మెడికల్ ఎగ్జామినేషన్ వాజ్ ఎసెన్షియల్ టు ఎస్టాబ్లిష్ దట్ ద వైఫ్ అండ్ డెలిబరేట్లీ రిఫ్యూజ్డ్ సెక్సువల్ ఇంటర్ రిలేషన్షిప్ దేర్ బై కమిటింగ్ ద క్రుయాలిటీ. సో నా దగ్గరికి అలా రావడం తనకి ఇష్టం లేదు, మేబీ తన ఇంపార్టెన్సీ, అందుకే తన ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి భయపడిపోయి నా దగ్గరికి ఫిజికల్ రిలేషన్కి రావట్లేదు, అందుకే మీరు ఫస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి అని చెప్పి ఆ యొక్క హస్బెండ్ హైకోర్టుని అడగడం జరిగింది. అప్పుడు ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో చెయ్యాలా వద్దనే పాయింట్ని మరి కోర్టు ఎలా పరిశీలించాలి? తను ఇప్పటివరకు అడిగినటువంటి ఫ్యాక్ట్స్ అయితే ఇలా ఉన్నాయి, దీనికి కోర్టు ఎలా స్పందించిందో, అసలు కోర్టు దీన్ని ఎలా అర్థం చేసుకుందో చూద్దాం. జస్టిస్ వివేక్ జైన్ బై అన్ ఆర్డర్ డేటెడ్ 21 January 2026 డిస్మిస్డ్ ద హస్బెండ్స్ అపీల్. హస్బెండ్ అపీల్ డిస్మిస్ చేసేసాడు. బట్ వై? ద కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ద ప్రేయర్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ వాజ్
క్లవర్లీ వర్డెడ్. నువ్వు చాలా తెలివిగా ఇంగ్లీష్లో మంచి మంచి పదాలు ఉపయోగించి ఒక మంచి ప్రేయర్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే నువ్వు చేయగలిగావు. కానీ ఇన్ సబ్స్టెన్స్ ఇట్ వాజ్ డిమాండెడ్ ఫర్ ఎ వర్జినిటీ టెస్ట్ ఆఫ్ ద వైఫ్. కానీ నువ్వేమంటున్నావు? నీ యొక్క ఇంటెన్షన్ ఏమని బయటపెడుతున్నావు? అసలు నా భార్యకి ఇంపార్టెన్సీ, తనకు సెక్సువల్గా తను ఎందుకో పనికిరాదు, కావాలంటే మీరు వర్జన్ టెస్ట్ చేయించండి, తను అసలు వర్జనే కాదు, తను వర్జన్ అయితే ఈ విషయం ఎక్కడ వర్జన్ కాదు కాబట్టి ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో నాతో కలిస్తే అని చెప్పి అసలు అందుకే నాతో కలవట్లేదు, ఈ యొక్క ఇంటెన్షన్ని నువ్వు నా ముందు తీసుకొచ్చావు. కానీ నువ్వు సెంటెన్స్ ఫార్మేషన్లో మాత్రం తనకి ఇలాగా ఫిజికల్గా ఇష్యూస్ ఉన్నాయి, మెడికల్గా ఇష్యూస్ ఉన్నాయని నువ్వు చెప్తున్నావు. నీ ప్రేయర్లో నువ్వు మంచి మంచి వర్డ్స్ యూజ్ చేసావు, బట్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్. చూసారా, ఫ్యామిలీ కోర్టులో ఈవెన్ హైకోర్టులో కూడా జడ్జెస్ ఏం చూస్తున్నారు? మీరు రాసిన రాతలతో పాటు మీ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది, వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్. భార్యకి నీకు గొడవ వచ్చింది, భర్తకి నీకు గొడవ వచ్చింది, ఓకే, మీ ఇద్దరి మధ్యన ఏదో క్రుయాలిటీ జరిగింది. ఆ యొక్క క్రుయాలిటీని మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? నా భార్య అసలు సంసారానికే పనికిరాదు, అది నువ్వు ప్రూవ్ చేసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా? ఏ ఇంటెన్షన్తో నువ్వు అడుగుతున్నావు ఈ ప్రేయర్ని అని చెప్పి హైకోర్టు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ద మెడికల్ సైన్స్ అండ్ హైమెన్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు వర్జినిటీ టెస్ట్ చేయడం లేదంటే 2 ఫింగర్స్ టెస్ట్ చేయడం అనేది సుప్రీంకోర్టు అసలు ఎప్పుడో రిజెక్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నా భార్యకి వర్జిన్ టెస్ట్ చేయండి, 2 ఫింగర్ టెస్ట్ చేయండి అంటే నో, దిస్ ఈజ్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఎన్ ఉమెన్, ఆఫ్ ఎన్ ఇండియన్. యూ షుడ్ నాట్ ఆస్క్ లైక్ దిస్. దట్ టు ఫర్ ద మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, దట్ టు ఫర్ ద గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్. నో. నౌ ద క్రుయాలిటీ అండ్ ద సెక్సువల్ రిలేషన్షిప్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సెక్సువల్ రిలేషన్షిప్లో తనకి ఇష్టం లేదు కారణం చేత నేను డివోర్స్ ఇస్తాను అనే గ్రౌండ్స్ డివోర్స్కి పనికిరావు. అసలు తను ఎందుకు నీతో రావట్లేదని తన ఇంటెన్షన్ తెలుసుకోకుండా నువ్వు మెడికల్ టెస్టులు చేయించండి, తను వర్జినిటీ కాదు, తన వర్జినిటీ ప్రూవ్ అయితేనే నేను అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు క్వశ్చన్ దట్ జడ్జెస్ అండ్ ద కోర్ట్. సో ఇక్కడ మన హైకోర్టు ఏం చెప్తుందంటే, the court specifically referred to section 11 and section 12 dealing with void and voidable marriages and section 13 dealing with divorce, and held that refusal of sexual intercourse does not fall under any of these provisions. చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అసలు ఏ సెక్షన్లో కూడా సెక్సువల్ ఇంటర్కోర్స్కి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు మీరు డివోర్స్ ఇవ్వండి అనేలాగా ఇక్కడ లేదు అని చెప్పి చెప్తాను. నౌ ద లిమిటెడ్ రిలవెన్స్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ ద సెక్స్. ఇక్కడ కొన్ని రెలవెంట్ రిఫ్యూజల్స్ కూడా ఉంటాయి. అది ఎలా అంటే, జస్టిస్ వివేక్ జైన్ అబ్జర్వ్ దట్ ద రిఫ్యూజల్ టు ఎంగేజ్ ఇన్ సెక్సువల్ రిలేషన్షిప్ మే బీ ఎగ్జామిన్డ్ ఓన్లీ ఎ లిమిటెడ్ పర్పస్. ఏవైనా సమ్ ఇష్యూస్ జరిగాయి, ఆ ఇష్యూస్ జరగడం వల్లనే తనకి సెక్సువల్ ఇంటర్ కోర్సులు ఇబ్బందిగా ఉంది, సో ఒకసారి మెడికల్ టెస్ట్ చేయడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో అనే ఉద్దేశంతో చెయ్యొచ్చు. అంతేగాని నువ్వు అలిగేషన్ వేసావు కాబట్టి నీ భార్యకి నేను వర్జినిటీ టెస్ట్ కనుక నేను ఆర్డర్స్ పాస్ చేస్తే రేపటి నుంచి అందరూ కోర్టు బయటనే లైన్లో నుంచుంటారు. ఏదో గొడవ రావడం, నా భార్య వర్జిన్ కాదంటూ టెస్టులు చేయడం, వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. That's why the court has not at all accepted these type of false allegations on a woman and a wife. Now, no allegation of impotence. The court further noted that the husband had not alleged impotence of the wife. ఇక్కడ ఇంకో గమ్మత్తు తెలుసా, అప్పటి వరకు కోర్టుకు వచ్చిందేమో క్రుయాలిటీ అని మాట్లాడాడు, కానీ ప్రేయర్కి వచ్చేటప్పటికేమో తన ఇంపార్టెన్సీ అని చెప్పి తన యొక్క ఆర్గ్యుమెంట్స్లో చెప్తున్నాడు. అప్పుడు కోర్టు ఏమందంటే, అసలు ఇంపార్టెన్సీ అనే పాయింట్ని నీ పిటిషన్లో కానీ నీ ప్రేయర్లో కానీ నువ్వు మెన్షన్ చేయలేదు. నువ్వు మెన్షన్ చేసి ఉండుంటే వీ మే థింక్ అబౌట్ ఇట్. కానీ నువ్వు ఫ్రేమ్ చేసిన నీ స్టోరీలో ఎక్కడ ఇంపార్టెన్సీ అని రాలేదు. కోర్టు వరకు వచ్చావు, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళావు, అక్కడ రిజెక్ట్ అయింది, హై కోర్టుకు వచ్చావు. బట్ నోవేర్ యూ హ్యావ్ మెన్షన్ దట్ యువర్ వైఫ్ హ్యాస్ అన్ ఇంపార్టెన్సీ, దట్ వాజ్ ద రీజన్ ఐ నీడ్ ఎన్ డివోర్స్. నో, యూ హ్యావెంట్ మెన్షన్ దట్. సో ఇక్కడ ఈ విధంగా మీరు రాసిన డ్రాఫ్టింగ్లో కూడా అసలు మీరు ఏం రాస్తున్నారు, మీరు అడుగుతున్న ప్రేయర్లో ఏముంటుంది, మీ యొక్క ఇంటెన్షన్ ఏముంది, ఈ మూడాటిని టాలీ చేస్తుంది కోర్టు. అప్పుడే నీకు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది.
సో ఈ విధంగా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్స్ కనుక కేసెస్ కనుక కోర్టుకు వచ్చినట్లయితే ఎంత క్షుణ్ణంగా ఒక్కొక్క పాయింట్ పరిశీలిస్తుందనేది అర్థం చేసుకోవాలి. ద అబ్జర్వేషన్స్ ఆన్ సొడోమీ అలిగేషన్స్, నేను సొడోమీ అని చెప్పాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ న్యాచురల్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇఫ్ దట్ హస్బెండ్ ఈస్ హరాసింగ్ ఏ ఉమెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సొడోమీ. ఇప్పుడు ఆ యొక్క సొడోమీ జరిగింది అనడానికి కూడా భార్య దగ్గర ప్రూఫ్స్ లేవు. కారణం దట్ వాజ్ హ్యాపెండ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద మ్యారేజెస్. But now it's a years together, months together. Now we cannot prove it even though if you go for the medical examination for that. So ఆమె వేసిన అలిగేషన్ను కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. నువ్వు సొడోమీ అని ఇప్పుడు నీ పిటిషన్లో హైకోర్టుకు వచ్చాక చెప్పడం కాదు, యూ హ్యావ్ టు మెన్షన్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ రిటన్ స్టేట్మెంట్ అని చెప్పి and also when the sodomy was happened you have to go to that hospital and you should take a test to prove it. ఇప్పుడు నీ హస్బెండ్ నేను ఇంపార్టెన్స్ అన్నాడు కాబట్టి నువ్వు సొడోమీ అంటున్నావా? హౌ కెన్ వి బిలీవ్ దోస్ థింగ్స్ అని చెప్పి భార్యను కూడా మందలించింది కోర్టు. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఏ ఉమెన్, సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఇంపార్టెన్సీ అనడానికి తగిన ఆధారాలు ఉన్నప్పుడే ఆ యొక్క ఇంపార్టెన్సీ టెస్ట్కి కోర్టు ఆర్డర్ ఇస్తుంది తప్ప నువ్వు అడిగేసావనో నువ్వేదో చెప్పావనో కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు కౌన్సిలింగ్స్ జరిగి ఉండాలి, ఇంతకుముందు ఎన్నోసార్లు డాక్టర్స్ని 1-2 సార్లు అప్రోచ్ అయ్యి ఉండాలి, మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ అయ్యి ఉండాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇఫ్ షీ ఈజ్ ఇంపార్టెన్సీ దెన్ యూ గో ఫర్. బట్ నథింగ్ has happened. Some cruelty was happened between wife and husband, but they are converting this one into the defame her or defame his image in the society, and then if you take the divorce that won't be acceptable. So now this is called a right to privacy is also a human right. అటువంటి రైట్స్ ని నువ్వు వైలేట్ చేయడానికి కోర్ట్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్ అని చెప్తుంది. నౌ రిఫ్యూజ్ టు మెడికల్ గైడ్ లైన్స్ అండ్ సుప్రీం కోర్ట్ వ్యూ. ఇక్కడ ఏం చెప్పిందంటే ద సుప్రీం కోర్ట్ రీటరేటెడ్ దాట్ సచ్ టెస్ట్ ఆర్ ఇర్రెలవెంట్ ఫర్ ద ఎడ్యుడికేటింగ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్. చాలా క్లియర్గా సుప్రీం కోర్టు తన ఆర్డర్స్లో మెన్షన్ చేసి చెప్పింది. Now the final decision of that high court is that the high court found no merit in the husband's plea. There is no merit whatever you are asking and upheld the family court orders. So family court చెప్పినట్టుగానే ఇక్కడ కూడా on the basis of medical tests the cruelty taken as a grounds and granting a divorce is not at all possible. But it ruled that a virginity test or 2-finger test is neither relevant nor conclusive for the deciding a divorce petition. అంటే భార్యకి వర్జినిటీ టెస్ట్ చేయించి తను ఒకవేళ వర్జన్ కానంత మాత్రాన్ని నీకు డివోర్స్ ఎందుకు ఇస్తాము? ఇవ్వముగా. There are some rules and regulations and medical tests and clauses and the law is protecting a woman and a men further maintain their good relationship between the wife and husband. How will you ask the divorce directly? It is not possible. And also liberty to lead other evidence. But I can give one more opportunity. If you want to prove, you can prove what are the cruelty happened against you instead of this impotency test and a medical test, nothing. No, apart from this ఇంకా ఏమైనా క్రుయాలిటీ జరిగితే చెప్పు, అప్పుడు we can think about it అని చెప్పి కోర్టు భార్యకి భర్తకి కూడా నచ్చ చెప్పి ఆ యొక్క అపీల్ని హస్బెండ్ వేసినటువంటి అపీల్ని డిస్మిస్ చేసి. సో ఈ విధంగా ఏదో ఒక కేసు వచ్చింది కదా, కేసు నేను పట్టుకున్నాను, నేను వేసేసాను, నేను గెలిచేస్తాను అని అనుకోవద్దు. మీరు ఎప్పుడు న్యాయం కోసమే ఆలోచిస్తున్నారు. మీ క్లయింట్కి న్యాయం ఖచ్చితంగా కావాలి, కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై కో అడ్వకేట్స్, మై బ్రదర్ అడ్వకేట్స్, మై సిస్టర్ అడ్వకేట్స్, just think about the dharma and then take up the good cases and give the justice from your end. Thank you so much.